ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ చేప ఎప్పుడూ తినలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కార్న్ ఫ్లవర్ కంపల్సరీ వేసుకోవాలి. మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద బాండి పెట్టి ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఒక్కొక్క పీసు నూనెలో వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పి వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా దోరగా వేపుకోవాలి. ఫస్ట్ ఎంత ఆయిల్ వేసామో అంతే ఆయిల్ మిగిలింది చూడండి. ఎందుకని అని ఆలోచించండి. ఇన్ని ముక్కలు ఫ్రై చేసిన తర్వాత కూడా అంత ఆయిల్ మిగిలింది. ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత చపాతీలోకి కనిపిస్తుంది కదా, అది మధ్యలో ముళ్ళు ఒక్కటే ఉంటుంది. మరి సైడ్ ముళ్ళు గానీ ఏవి రావు. చేప పేరు ఏంటని చెప్పలేదు కదా, పెద్ద జెల్ల అంటారు, పంకస్ అంటారు, హిందీలో బైకి అంటారు. ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నా, చాలా టేస్టీగా ఉంది. నాకు చేపల ఫ్రై రాదు అన్న వాళ్ళు ఈ వీడియో కంపల్సరీ చూడండి, మీకే అర్థమవుతుంది. జొన్న రొట్టెలు ఇలా తీసుకొని ఒక్కొక్క పీస్ తింటే మజా ఉంటది.